దేశంలో మార్చి 2024 వరకు 2664 మంది కార్పొరేట్స్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్కి 1,96,441 లక్షల కోట్ల రూపాయలు బాకీ పడి ఉన్నారు. ఈ 2664 మందిని ఆర్బీఐ వీరిని విల్ఫుల్ డిఫాల్టర్స్ గా ప్రకటించింది. అంటే బ్యాంకుకి చెల్లించే స్తోమత ఉన్నప్పటికీ కూడా చెల్లించకుండా ఉన్నవారు. ఇటు రైజింగ్ నెంబర్ ఆఫ్ కార్పొరేట్స్ కానీ, ఇటు రైజింగ్ నెంబర్ ఆఫ్ లెండెడ్ అమౌంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఇండియన్ కార్పొరేట్ సెక్టర్ కానీ, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఒక బిగ్గెస్ట్ థ్రెట్ లాంటివి. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలించి కార్పొరేట్ ట్యాక్స్ స్ట్రక్చర్ లో కానీ, కార్పొరేట్ కల్పించే ఇన్సెంటివ్స్ లో కానీ, లేకుంటే ఎంటైర్ కార్పొరేట్ సెక్టర్ కి సంబంధించిన ఏమన్నా చేంజెస్ తీసుకునే అవకాశం ఉంటుందా లేదా అని పరిశీలించుకొని అట్ ది సేమ్ టైం కూడా విల్ఫుల్ డిఫాల్టర్స్ ని కానీ స్టేజ్ 1 లోనే కానీ ప్రివెంట్ కానీ చేయగలిగితే ఇటు ఇండియన్ కార్పొరేట్ సెక్టర్ కానీ, ఇటు ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ బ్యాలెన్స్డ్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.